నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం. పల్లవి ప్రశాంత్ అనే అతన్ని అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ 7th సీజన్కి అతను అరెస్ట్ చేయడం జరిగిందండి. 14 days రిమాండ్ కూడా తీసుకోవటం జరిగింది. బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అండ్ ఆయన మీద ఉన్నటువంటి అసలు ఏ సెక్షన్స్ వేశారు? ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ కూడా అండి, రాజు, వాళ్ళిద్దరిని కూడా లోపల వేస్తాం జరిగింది. నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేస్తాం. నిన్న నైటే మాడిపల్లిలో జడ్జి గారి నివాసం దగ్గర తీసుకెళ్ళి ఆయన పర్మిషన్ తోటి లోపల వేస్తాం జరిగింది. ఇది ఏంటంటే అండి, బేసిక్గా ఈ కేసు మనం చూస్తే ఇందులో బిగ్ బాస్ సీజన్ 7లో ఇంతకుముందు సీజన్స్లో జరిగిందే ఇందులో కూడా జరిగింది. లోపల బయట జరిగింది, ఇంతకుముందు సీజన్స్లో జరిగిందే ఇక్కడ కూడా జరిగింది. కొంచెం డిఫరెన్స్ జరిగింది. దానివల్ల ఇది పబ్లిక్ మీదకి వెళ్ళిపోయి బస్ అద్దాలు ఈ జనాల మీద పడతాము, అక్కడ చేంజ్ వచ్చింది. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 6 వరకు జరిగింది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఇంత ఇప్పుడు ఎలా జనాలు ఆదరించారో అప్పుడు కూడా జనాలు అలా ఆదరించారు. ఈ ఒక్క లాస్ట్ 10% మాత్రం గడబడి జరిగింది, రైట్? సో ఇందులో సెక్షన్స్ మనం చూసుకుంటే అసలు ఫస్ట్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. నాగరాజ్ గారు, ఈ మధ్యకాలంలో మనము లీగల్ అవేర్నెస్ థ్యాంక్స్ టు యూ అండ్ సుమన్ టీవీ, ఈ మధ్యకాలంలో మనము ఈ లీగల్ కంటిన్యూగా చేస్తాం వల్ల అవునవును సార్, చట్టాల మీద అవగాహన కలగాలి, అవసరం కూడాను. చూసారా, ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ నుంచి చాలా మందికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు పొరపాటును కూడా ఎవరినన్నా సరే అరెస్ట్ చేస్తే ఎటువంటి చట్టాలు అంటే మనకి ఏ రైట్స్ ఉంటాయి అనేటువంటి విషయాలు కూడా ఇట్లాంటి విషయాల ద్వారానే తెలుస్తాయి. కరెక్ట్. అది మీరు పట్టుపట్టి సెక్షన్స్తో సహా చెప్పిస్తాం. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్, మీరు కూడా ఒప్పుకొని ముందుకు వచ్చి ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నందుకు చేద్దాం సార్, ఇంకా మరెన్నో చేద్దాము. షూర్. సో ఇప్పుడు ఈ సెక్షన్స్ చూస్తే అండి 147, 148, 149, 290, 353, 427 ఇవన్నీ కూడా సెక్షన్స్ మనం ఒకవేళ ఐపీసీ సెక్షన్స్ అండి. ఇవన్నీ సెక్షన్స్ కూడా రిలేటెడ్ టు ఒకటేమో 147, 148, 149 ఈ 3 సెక్షన్స్ ఏమో రైట్స్, అంటే గుంపులుగా వచ్చి కొట్లాడేవేమో ఈ 3 సెక్షన్స్. ఇందులో 147లో ఏమో రైట్స్ అని ఉంది, 148లో మళ్ళీ రైట్స్ విత్ డెడ్లీ వెపన్స్ అని ఉంది, 149లో ఏముంది అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అంటారు. అంటే అందులో ఉన్న మెంబర్స్ అందరికీ అది అప్లికబుల్ అవుతుంది, రైట్? నేను మళ్ళీ ఈ సెక్షన్కి వస్తాను. ఈ 290, 353 ఇవన్నీ పబ్లిక్ న్యూసెన్స్ కిందకు వస్తుంది. ఓకే, ఈ ఇంకోటి ఏంటంటే 427. ఓకే, సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా ఈ 3 సెక్షన్స్ ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్ మరియు పబ్లిక్ సర్వెంట్స్, అంటే పోలీస్. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ ఎవరు? పోలీసే కదా. ఈ పోలీస్ మీద కూడా వెనక్కి తిరగటం జరిగింది కాబట్టి ఈ సెక్షన్స్ వేశారు. 6 సెక్షన్లు, 7 సెక్షన్లు ఇవన్నీ కూడా సీరియస్ సెక్షన్సే. రేపు మర్డర్ అంత సీరియస్ సెక్షన్స్ కావు కానీ బట్ పబ్లిక్ న్యూసెన్స్ కాబట్టి పబ్లిక్ని హాని కాకుండా, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా ఈ సెక్షన్స్ వేశారు. దానివల్ల అరెస్ట్ చేసడం జరిగింది. అయితే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 147, 148, 149 సెక్షన్లో మరి అన్లాఫుల్ అసెంబ్లీలో అందరు ఉన్నారు కదా కంటెస్టెంట్స్. పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అమర్దీప్ ఉన్నాడు, ఆ తర్వాత 3-4 లేడీ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చారో అందరికీ కూడా వెనక గేట్ నుంచి వెళ్ళమని చెప్తాం జరిగింది. ఒక పల్లవి ప్రశాంత్కే ముందు గేట్ నుంచి వెళ్ళకండి, వెనకాల గేట్ నుంచి వెళ్ళండి అని చెప్తాం కాదు. ఆల్ ద కంటెస్టెంట్స్ వేర్ టోల్డ్, దట్ ఈస్ ఫ్రమ్ క్లియర్లీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పోలీస్ ఓన్లీ. ఓకే, పోలీస్ ఏం చెప్తాం జరిగిందంటే మీరు అందరూ కూడా ఇటు జనాలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, గుడ్లు రాళ్ళు ఏదో ఈ రైవలరీలు ఉన్నారు కదా కంటెస్టెంట్స్, ఆబ్వియస్లీ దట్ ఈస్ అ కామన్ రియాక్షన్. కాబట్టి పోలీస్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇటు నుంచి వద్దండి, వెనకాల గేట్ నుంచి వెళ్ళమని చెప్పారు. అయితే అందరూ మళ్ళీ ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళారు. అందులో మళ్ళీ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. అయితే మీడియాలో ఏమొస్తాం జరిగింది, ఓన్లీ పల్లవి ప్రశాంతే ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాడు అన్నట్టు జరిగింది. అది రాంగ్ అండి. ఓకే, సో పల్లవి ప్రశాంత్ కొద్దో గొప్ప ఆ హైప్లో, ఆ హ్యాపీనెస్లో పోలీసు మీరు ఇక్కడి నుంచి రాకండి, కార్లో మాట్లాడటం జరిగింది, కార్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాము, నేను రైతు బిడ్డని నన్ను ఎలవ్ చేయండి అని అంటాము. ఇట్లాంటివి పల్లవి ప్రశాంత్ కొన్ని వాళ్ళ మాటలు విని వెళ్ళాల్సింది, లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కాకుండా. అక్కడ వినలేదు. అందులో చిన్నవి ఉంటాయి, ఆ హ్యాపీనెస్లో, ఆ హైప్లో కొన్ని ఉంటాయి. కానీ అదే పట్టుకొని నువ్వు లా అండ్ ఆర్డర్ని పాడు చేసింది నువ్వు ఒక్కడివే అంటాం తప్పు. నేను ఒప్పుకుంటా, ఏది వీళ్ళు పోలీస్ మాట వినలేదు పల్లవి ప్రశాంత్ అని నేను ఒప్పుకుంటా. కానీ పల్లవి ప్రశాంత్ ఒక్కడే వినలేదా?
మిగతా వాళ్ళందరూ విన్నారా? అది కాదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని లక్ష మంది వచ్చారు, అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఏమైనా రాసి ఉంటుందో వాళ్ళకి? ఉండదు కదా. ఎట్లా మీరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అంటారు, రైట్? సో ఇక్కడ కొంచెం జాప్యం జరిగింది, కొంచెం పార్షాలిటీ జరిగింది. అమర్దీప్ని కూడా లోపల వేస్తుంటే, వాళ్ళతో పాటు ఇంకో 4 కంటెస్టెంట్స్ కూడా లోపల వేస్తుంటే ఇవాళ ఇంత డిస్కషన్ ఉండేది కాదు మనకి. మొత్తం 6 వేస్తుంటే, ఆ రోజు ఎవరైతే బయటకు వచ్చారు మొత్తం 6 లోపల వేస్తుంటే, అరెస్ట్ చేస్తుంటే, ఈ సెక్షన్స్ మొత్తం 6 మీద పెట్టుంటే ఇంత ఇంత చర్చ కూడా ఉండదు. ఇక్కడ ఓన్లీ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ బ్రదరు, ఈ 147, 148 ఇవన్నీ లైన్గా సెక్షన్స్ వేస్తాంతో, అంటే ఇవన్నీ 147, 148, 149 ఏంటంటే గుంపులుగా రైట్స్గా వచ్చి కొట్లాడుకోండి. మరి ఆ గుంపులో అమర్దీప్ ఫ్యాన్స్ లేరా? నవ్వుతారు ఎవరైనా లేరంటే. వేరే వాళ్ళ ఫ్యాన్స్ లేరా? అసలు బిగ్ బాస్ షో ఫ్యాన్స్ లేరా? మరి బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈ సెక్షన్స్ పడాలి కదా, రైట్స్ ఎందుకు పడలేదు? ఇక్కడే అనిపిస్తుంది కామన్ పబ్లిక్కి, రైతు బిడ్డ కదా, పూర్ పర్సన్ కదా, ఇన్ఫ్లుయెన్స్ లేని పర్సన్ కదా, ఏం చేస్తాడు అని వీళ్ళ మీద సెక్షన్స్ వేస్తారు. మరి అదే అమర్దీప్ మీద వేయలేదు, వేరే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ మీద వేయలేదు, ఎందుకు? యాజమాన్యం మీద వేయలేదు, అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం మీద వేయలేదు, బిగ్ బాస్ షో యాజమాన్యం మీద వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇన్ఫ్లుయెన్స్, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా పనిచేస్తుంది అన్నది ఈ కేసులో మళ్ళీ మనకి అర్థమవుతుంది, రైట్? సో పోలీసుని నేను స్ట్రైట్ అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు ఇన్ని సెక్షన్స్ వేశారు, అవే సెక్షన్స్ మీరు మిగతా కంటెస్టెంట్స్కి యాజమాన్యం మీద కూడా వేస్తారు, యాజమాన్యం తప్పు కాదా? మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ మూవీస్లో మొత్తం థియేటర్ అంతా కుర్చీలు గీర్చీలు అన్ని ఇరగొట్టి స్క్రీన్ కూడా చింపేసి రచ్చరచ్చ చేస్తూ జరిగింది. మరి ఆ హీరోల మీద ఈ సెక్షన్స్ వేశారా? సేమ్ అక్కడ కూడా గుంపే కదా, అక్కడ కూడా రైట్స్ 147, 148, 149 అప్లై అవుతుందిగా. మరి జూనియర్ ఎన్టీఆర్ని, ప్రభాస్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేయలేదు? వాళ్ళు పెద్ద హీరోలు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ అబ్బాయి పాపం రైతు బిడ్డ చెప్తున్నాడు కదా, నేను రైతు బిడ్డ అని. రైతు బిడ్డ కొంతమంది అంటారు రైతు బిడ్డ కార్డు వాడి బాగా ఇది చేస్తాడని. వాడతాడు, ఆయనకు అది ఒకటే కార్డు ఉంది, వేరే కార్డ్స్ ఏమున్నాయి ఆయనకి? ఓకే, శృతి మించి కొంచెం వాడుంటాడు, దాన్ని మందలిచ్చచ్చు, కానీ ఇట్లా అరెస్ట్ చేసి లోపలేస్తాం తప్పు నాగరాజు గారు. నా ప్రకారం, నా ఒపీనియన్ అది. చరిత్రలో ఎక్కడా లేదండి. చరిత్రలో అవును, ఒక 2-3 డేస్ అవుతుంది నాకు తెలిసి. ఒక విన్నర్ని వెరీ నెక్స్ట్ మూమెంట్లోనే జైలుకి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్. అదే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాం కదా సార్ మీకు నాగరాజు గారు. ఏది ప్రీ రిలీజ్ అయిన మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్, ఆ థియేటర్లలో కుర్చీలు ఎనగొట్టి స్క్రీన్లు చింపుతాం జరిగింది. మరి వాళ్ళని ఎందుకు చేయలేదు అరెస్ట్? వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు 147, 148, 149? పెద్ద హీరోలు అయితే పెట్టారా? రైతు బిడ్డ అయితే పెడతారా అన్నది క్వశ్చన్ నాది కాదు, పబ్లిక్ వాయిస్. ఓకే, సో ఇది చూస్తున్నాం, చాలా కమెంట్స్ చూస్తున్నాం, దాని మీద చర్చ. యాజ్ ఏ అడ్వకేట్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ దట్ టు ద పోలీస్. అవును అవును కదా. సో ఇది నా ఎలా సార్? ఓకే సార్, ఓకే సార్. అంటే ఈ సెక్షన్స్ అసలు ఏం చెప్తున్నాయి ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. ఆయనకి అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా? బెయిల్ అంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయని మీరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి, ఈ 3 సెక్షన్లు 147, 148, 149 ఈ 3 సెక్షన్లు కూడా రైట్స్కి సంబంధించింది. ఎక్కడైతే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ అయ్యి డెడ్లీ వెపన్స్ తోటి రోడ్ల మీద పబ్లిక్ మధ్యలో గొడవలు చేస్తారో ఈ సెక్షన్స్ అన్నీ వాళ్ళ మీద అప్లికబుల్ అవుతాయి. అసలు ఈ సెక్షన్స్ అన్నీ అన్లాఫుల్ అసెంబుల్ అయిన అందరి మెంబర్స్ మీద పడాలి, నాట్ ఓన్లీ పల్లవి ప్రశాంత్. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏదైనా హేట్ స్పీచ్ ఇచ్చాడా? బయటకు వచ్చి గేట్ నుంచి బయటకు వచ్చి అరే మీరందరూ ఇదా చేయండి అని హేట్ స్పీచ్ ఇచ్చాడా? ఇలే కదా. ఆయన అక్కడికి యాజ్ ఏ విన్నర్ హ్యాపీనెస్తో బయటకు వచ్చాడు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ది. ఒకవేళ ముందే బిగ్ బాస్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసినప్పుడు అక్కడ అసలు రానియకుండా పోలీస్ ముందే చేయాల్సింది బందోబస్తు. యాజమాన్యం ముందే లెటర్ ఇవ్వాల్సింది డిపార్ట్మెంట్కి. ఏది అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, బిగ్ బాస్ యాజమాన్యం కాదండి, 2. ఓకే, లెటర్స్ ఇవ్వాల్సింది. పోలీస్ ముందే దీన్ని ఇమాజిన్ చేసి రావాల్సింది. వీళ్ళందరూ రాకుండా పాపం ఈ అబ్బాయి ఇంతకాలం కష్టపడి ఒక సెలబ్రిటీ స్టేజ్కి వచ్చి తెల్లారి జైల్లో పడతామన్నది చాలా అమానుష్యము అండ్ చాలా బాధదగిన విషయం. ఇది డెఫినెట్గా నా సింపతి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు సెక్షన్స్ అన్నారు, చాలా కరెక్ట్ పాయింట్ ఇది నాగరాజు గారు. 147, 148, 149, 290, 353, 427 రైట్. ఈ సెక్షన్స్ అన్నీ కూడా
బెయిలబుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు ఈయనని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం జరిగింది అంటే, ఈయన బయటే ఉంటే ఇంకేదైనా మాట్లాడి వీళ్ళని ఏమైనా రెచ్చగొట్టి పబ్లిక్ని మళ్ళీ లేకపోతే ఫ్యాన్స్ ఏమైనా రెచ్చగొడతాడేమో అనే భయంతో లోపలేస్తారు. కానీ దీనికి బెయిల్ వచ్చేస్తుంది నాగరాజు గారు, దీనికి వెంటనే కొన్ని రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. విత్ ఇన్ అవర్స్ తెప్పించుకోవచ్చు. బట్ పోలీసు వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తారు దీన్ని. ఇలా బయటకు వెళ్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే ఇప్పుడు హాట్గా ఉంది కదా. ఈ టైంలో పోలీసు అరెస్ట్ చేస్తాం కరెక్టే లా అండ్ ఆర్డర్ ప్రకారం, కానీ పల్లవి ప్రశాంత్ గెలిచి లోపలికి వెళ్తాం అన్నది కరెక్ట్ కాదు. అవును, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. రెండు రకాలుగా నేనే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇప్పుడు చేయి దాటిపోయిందండి. ఓకే, అది ఎప్పుడు చేయాల్సిందో అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయి దాటిపోయింది కాబట్టి ఈ అబ్బాయి పల్లవి ప్రశాంత్ ఏదైనా ఒక్క మాట మాట్లాడినా బగ్గుమంటది అన్నట్టు లోపల తీసుకున్నారు, కానీ బెయిల్ వస్తుంది. సరే, అంటే నిన్న కాక మొన్న టైటిల్ గెలిచినటువంటి ఒక పర్సన్కే అవర్స్ కూడా గడవని పరిస్థితిలో ఒక అతన్ని అంటే అలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారంటే కామన్ మ్యాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తెలిసి మనం ఒక మనిషిని చూస్తున్నాము, అలాంటి రైట్స్ తెలియక చాలా మంది ఇబ్బంది పడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ప్రాసెస్లో మీలాంటి వాళ్ళని కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళని డెఫినెట్గా స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ త్రూ కలవచ్చు. అండ్ దీనికి ఇంకోటి నేను చెప్తున్నాను నాగరాజు, ఏదైతే ఇనిషియేషన్ మనం తీసుకున్నామో ఇది రెగ్యులర్గా మనం చేస్తూ పబ్లిక్కి సెక్షన్స్ అవేర్నెస్ ఇస్తే అసలు మనలాంటి వాళ్ళని కలవాల్సిన అవసరమే లేదు. ఈ సెక్షన్స్ ఎపిసోడ్స్ మనం ఏదైతే చేస్తామో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పోలీస్ తోటి ఎలా మాట్లాడాలి, అసలు లా అంటే ఏంటి, ఆ సెక్షన్స్ నేర్చుకుంటే కామన్ పబ్లిక్ అసలు వాళ్ళే ఇంటెలిజెంట్ అవుతారు. అయినా కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు అడిగినట్టు ఎవరైనా ఇబ్బందులు ఉంటే సలహాల గురించి డెఫినెట్గా స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ త్రూ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.